హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డ్రీమ్ వరల్డ్ అండ్ బ్లాగ్స్. బాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ అయితే శనివారం రోజు తీసిన వ్లాగు. పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. ఇక్కడ వచ్చేసి శనివారం పిల్లలకి, టీచర్స్కి, పేరెంట్స్కి మీటింగ్ అయితే ఉండింది. మధ్యాహ్నం వరకు మీటింగ్కి అయితే పోయేసి పిల్లలకు సెలవు ఇచ్చారని చెప్పి ఇంటికి అయితే పిలుచుకొని వచ్చాను. పిలుచుకొని వచ్చిన తర్వాత పిల్లలు తినేదానికి ఏదైనా చేయంటే ఇట్లా చేయమని అడిగారు. అందుకోసం అని చెప్పేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ ఉల్లిగడ్డలు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపాను. కలిపిన తర్వాత ఎగ్స్ అయితే దాంతో పగలగొట్టి వేసేసాను అనమాట. ఇక్కడ ఎగ్స్ పగలు కొడుతున్నాను. ఈరోజు మీటింగ్ ఏమంటే ఓన్లీ పేరెంట్స్కి, టీచర్స్కి మధ్య మీటింగ్ అన్నమాట. అక్కడ సిలబస్కి వచ్చేసి అశోక్ సార్ అంట ఆయన పేరు. ఎంత బాగా చెప్పారో స్పీచ్ గురించి, చదువు గురించి, స్కూల్ గురించి, చదివిస్తే మన పిల్లలు ఎలా వృద్ధిలోకి వస్తారు, వాళ్ళని ఎలా చూసుకోవాలి, ప్రతిదీ ఆయన మాటలు వింటుంటే ఎక్కడో మనసుకు చాలా బాగా అతుక్కున్నట్టు అనిపించింది అనమాట. చాలా బాధగా అనిపించింది. చదువుకోమని పిల్లలను స్కూల్కి పంపిస్తే ఇప్పుడున్న పిల్లలు అలా అలా తిరిగేసి ఇంటికి వచ్చి లైఫ్ స్మైల్ చేసుకొని ఇదైపోతున్నారు. అప్పట్లో ఏమంటే చదవాలి అని అనుకునే పిల్లలకు ఇళ్ళల్లో పరిస్థితుల వల్ల చదువు అయితే దక్కలేదన్నమాట. అందులో నేను ఒకదాన్ని. నాకు కూడా చదువు అంటే చాలా ఇష్టం. చదువుని ఇష్టపడే లోపే చదువు కూడా దూరం అయిపోయింది. ఇలా అన్నమాట. ఇష్టపడిన వారికి దక్కదు, వద్దనుకునే వారికి వెంటబడుతుంది అనమాట ఈ చదువు. ఇక్కడ బ్రెడ్లు అయితే నెయ్యి వేసేసి, బటర్ అయితే వేసేసి ఇలా కాలుస్తున్నాను అనమాట రెండు వైపులా. ఏదైనా కానీ నేనేమంటానంటే చేతిలో ఉన్నప్పుడే దాన్ని ఉపయోగించుకోవాలి అనుకుంటానన్నమాట. అంతే కదా, చేయి దాటిపోయిన తర్వాత ఎవ్వరము ఏం చేయలేము. పెళ్ళిళ్ళు అయిపోయి మనకంటూ ఒక బాధ్యత మీద పడిన తర్వాత అది చేసుకోలేకపోతున్నామని బాధపడే కన్నా చదువుకునే వయసులోనే చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకుంటే ఆ లైఫే వేరు కదా. మీరేమంటారు? కామెంట్ చేయండి. అలాగే నా వీడియో ఎంతవరకు వెళ్తుంది, మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసుకుందామని ఒక చిన్న ఆత్రత అంతే. అవి అయితే వేగిపోయా. మళ్ళీ బ్రెడ్లు అయితే వేశాను. ఇదైతే శనివారం రోజు వ్లాగు. కొంచెం లేట్ అయింది, పొలం పనులు ఎక్కువ ఉండడంతో. ఆదివారం వీడియో కూడా ఒకటి పోస్ట్ చేస్తాను. ఇక్కడ బ్రెడ్లు అయితే అయిపోయాయి. ఇదైతే ప్లెయిన్ ఆమ్లెట్ అన్నమాట. ఇలా ప్లెయిన్ ఆమ్లెట్ ఒకటి మా ఆయన కోసం ఆయన అయితే ప్లెయిన్ అడిగేశాడు. పిల్లలైతే బ్రెడ్ అడిగేశాను. అందుకని చెప్పి ఇలా ప్లెయిన్ ఆమ్లెట్ అయితే వేశాను. ఇది నా స్టైల్లో ఆమ్లెట్ అనమాట. నేను మరీ వంటలక్కనైతే కాదు, నాకు వచ్చిన స్టైల్లో. మరీ నేను అంత పర్ఫెక్ట్గా వంటలు అయితే ఏం చేయలేను. ఎందుకంటే వ్యవసాయం పనులతోనే సగం అలసిపోయి ఉంటామన్నమాట. గుడ్డు తినేటప్పుడు బాగుంటుంది, కలిపేటప్పుడు బాగుంటుంది. తిరిగి అంట్లు తోమిన తర్వాత అవి వచ్చే స్మెల్లే దారుణంగా ఉంటుంది. మీరేమంటారు? అంతే కదా. అలాగే మా అబ్బాయి కూడా అక్కడ స్పీచ్ చెప్పాడు. అసలు నాకు తెలియదు ఆ పిల్లాడు స్పీచ్ చెప్తాడనే విషయమే తెలియదు అనమాట. ఆ పిల్లాడు చెప్పిన మాటలకి నేనే చాలా ఆశ్చర్యపోయాను. మన పిల్లల్లో కూడా ఎక్కడో టాలెంట్ అయితే కంపల్సరీ ఉంటుంది. దాన్ని మనమే గుర్తించలేము. వచ్చిన కాడికే చెప్పమని చెప్పారు. కాకపోతే వానికి ఇచ్చిన టైం కన్నా వాడు ఇంకా ఎక్కువే చెప్పేశాడు అనమాట. సార్ వాళ్ళు కూడా అలా చూస్తూ ఉండిపోయినారు ఆ పిల్లాడి స్పీచ్కి అయితే. అది చదువు అంటే ఎంతమందికి ఇష్టం, నాకైతే చాలా ఇష్టం. ఆమ్లెట్లు అయితే అయిపోయాయి. ఇది రెండోసారి అనమాట. అక్కడైతే కాలింది, రెండోసారి వేసేసుకున్నాను. ఇంకొకసారి వేసేస్తే అయిపోతుంది అనమాట.
ఇది ఇంకొకసారి లాస్ట్ అండ్ ఫైనల్ ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెటు. ఇంకా వంట చేయాలి, వంట కూడా చేయలేదు. మా పిల్లలు మధ్యాహ్నం గోంగూర చట్నీ అన్నం చేసి పంపిస్తే క్యారెట్లు అట్లే రిటర్న్ తీసుకొని వచ్చినారు. ఇంకా తినాలని ఒకటి ఆత్రం మీద ఉన్నారు. వాళ్ళకి వేసి ఇవ్వాలి, వాళ్ళకి వేసి ఇచ్చి వంట అయితే రెడీ చేయాలి. అయిపోయింది ఇక్కడ కూడా. బ్రెడ్ ఆమ్లెట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది నా స్టైల్ ఆమ్లెట్, తప్పు పట్టమాకండి. ఇవి అయిపోయిన తర్వాత ఇంట్లో వాటర్ మిలన్ అయితే ఉండింది, అది కోసి ఇచ్చేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా ఇంకా కొన్ని ఇంట్లో అనపకాయలు అయితే ఉన్నాయి, అవి కూడా కొన్ని ఉడికించేసాను. ఇదేమంటే కుక్కరు వేడివేడిది పట్టుకొని వెళ్తుంటే కింద పడిపోయింది. హ్యాండిల్స్ అయితే ఉడిపోయినాయి, వేపియాలి. అనపకాయలు, మా సైడ్ అయితే అనపకాయలు అంటాం, మరి మీరేమంటారో కామెంట్ చేయండి. నచ్చితే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ కూడా చేయండి. అవి అయిపోయిన తర్వాత ఆదివారం రోజుకి టిఫిన్కి అనమాట ఇది. మినపప్పు అయితే నానబెట్టేసాను, ఇంకా ఇడ్లీ పిండి కలిపేసి వంటకైతే రెడీ చేయాలి. నేనైతే ఓన్లీ మినపప్పు మాత్రమే వేస్తాను, ఇంకా ఏమైనా వేస్తే సాఫ్ట్గా వస్తాయో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఓన్లీ మినపప్పు మాత్రమే రుబ్బుతున్నాను అనమాట, మిక్సీకి వేస్తున్నాను. ఇలా మిక్సీ అయితే పట్టేశాను. అయిపోయింది, ఇంకా పిండి కలపడం ఒకటే. పిండి కలిపే క్లిప్ మిస్ అయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.